సునానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునానావా. ఈరోజు మనం క్రీస్తు వారి శిష్యుల్లో 8వడైన తోమా గురించి ధ్యానం చేద్దాం. 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా కూడా గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టువాడు. ఇతనికి దిదుమ అనే పేరు కూడా కలదు. దిదుమ అనే పేరునకు గ్రీక్ భాషలో కవలలు అనే అర్థం. నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము నడిపించునానావా. ఆ తరువాత క్రీస్తు శకం 52వ సంవత్సరములో మలబారు సముద్ర తీరమున గిరంగనూర్ వచ్చాను. ఇది కేరళ రాష్ట్రములోని కొచ్చినక సమీపములో నుండిను. ఆ తర్వాత అతడు చైనా దేశమునకు వెళ్ళి కొంతకాలం సేవ చేసి తిరిగి మన దేశమునకు వచ్చి మద్రాసు పట్టణంలో సేవ చేశాను. మద్రాసులోని మైలపూర్లో సేవ చేస్తుండగా సువార్త విరోధులు అతన్ని చంపుటకు ఆలోచన చేసి లిటిల్ మౌట్ అనే స్థలమున గుహలోనికి వెళ్ళి ప్రార్థించుట తోమాకు వాడుక. అలాగ ప్రార్థించుచుండగా అతన్ని బల్లెములతో పొడిచేది. గాయపడిన తోమా, నేను ఆయన గాయములలో నా వ్రేలును ఉంచితేనే కానీ నమ్మనన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ నేడు సెయింట్ థామస్ మౌంట్ అని పిలువబడుతున్న స్థలం వరకు వెళ్ళి అచ్చట నాటబడి ఉన్న సిలువని హత్తుకొని ప్రాణం విడిచెను. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశా చేయుమయా నడిపించునానావా. తోమా మెసొపొతేమియాయందున్న ఎడెసా పట్టణములో తన సేవ ప్రారంభించింది. బబులోను పారసీక దేశములో కూడా అతడు కొంతకాలం సేవ చేసి తర్వాత మన భారతదేశమునకు క్రీస్తు శకం 49లో చేరింది. ఇచ్చట మరణించిన యువరాజును యేసు నామములో బ్రతికించినందున తోమా సేవ చేయటకు అవకాశము దొరికింది. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటింతును లోకములో క్రీస్తు శకం 72వ సంవత్సరం జూలై 3వ తేదీన ఇతను మరణించినని చెప్పుదురు. సువార్తను మన దేశమునకు తెచ్చి ప్రస్తుతం చెన్నై అని పిలువబడుతున్న మద్రాసులో అతసాక్షిగా మరణించిన వ్యక్తి తోమాయే.
ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవుడా, మీ మహా దయగల పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి, మా జీవితాలనైనా మీకు అనుకూలంగా మలుచుకోలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. మేము భయంకరమైనటువంటి టెక్నాలజీ యుగంలో ఉన్నాం నాయన. యుగంలో జయించడం కష్టమవుతుంది. మమ్మల్ని క్షమించే దేవుడు అని నమ్ముచు యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్ర గీతం భజించు